జార్ఖండ్లో విద్యార్థులు ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబడుతూ ఉన్నారు. దాదాపు కొద్ది రోజులుగా జార్ఖండ్లో మనం చూస్తున్నాం, విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారు. మంగళవారం రోజున, అంటే ఈ వీడియో నేను రికార్డు చేస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ఈ యొక్క బంద్కు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. అయితే ఈరోజు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీనికి నిజానికి చాలా తక్కువ కవరేజ్ లభిస్తుందని చెప్పాలి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తే డెఫినెట్గా లాఠీలు జురిపిస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, అలాగే మహిళల్ని కూడా వదలటం లేదు, వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ఒక 4-5 స్టూడెంట్స్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. వాళ్ళ దీక్షను కూడా భగ్నం చేశారు పోలీసులు. ప్రధానంగా అసలు ఏం జరుగుతోంది జార్ఖండ్లో? ఎందుకు ఈ సెలెక్టివ్ సైలెన్స్ దేనికి? ఢిల్లీ వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర చొక్కాలు చించుకొని ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమైపోయారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది సెలెక్టివ్ సైలెన్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఈ రోజున మనం ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా, ట్విట్టర్లో కానీ మిగతా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కూడా జార్ఖండ్ విద్యార్థులపై జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి ఈ చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రోజున వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడడం లేదు? ఒక 40 రోజుల పాటు గొంతెత్తుకు నడిచినటువంటి పోస్టుల మీద పోస్టులు, బయట్ల మీద బయట్లు, మీడియాతో ఇంటర్వ్యూలు, ఇవన్నీ మాట్లాడినటువంటి పార్టీలన్నీ కూడా ఈ రోజున ఏమైపోయినాయి? ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? మీడియా వదలలేదు, మీడియా వాళ్ళపై దాడులు జరిగినాయి, మహిళలు వదలలేదు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇక స్టూడెంట్స్ పైన అయితే విచక్షణారహితంగా కొడుతున్నారు. వాళ్ళేదో దేశద్రోహుల్లాగా, లేకపోతే వాళ్ళనేదో ఉగ్రవాద శక్తుల్లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళని కొడుతున్నారు. అఫ్కోర్స్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎందుకు? వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, జేపీఎస్సీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలి, అలాగే జేఎస్ఎస్సి పరీక్షను కూడా రద్దు చేయాలి. ఈ పరీక్షల విధానానికి సంబంధించి, పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలి, పరీక్షల్ని రద్దు చేయాలి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి. దీనికి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? లేదు ఏదైనా కానీ స్టేట్ పరిధిలోనే జరగాలి తప్పితే సెంటర్ సిబిఐకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అక్కడ ప్రభుత్వం మొండిగా వాదిస్తోంది. ఎందుకు మరి? ఈ విషయం గురించి ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడరు? మరి ఆ రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ, లేదా ప్రధానమంత్రి ఇంటి నివాసం ముందుకెళ్ళి అక్కడ హడావిడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఈ పర్టికులర్గా రాహుల్ గాంధీ ఈరోజు జార్ఖండ్ విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వై రాహుల్ ఈజ్ సైలెంట్? ఈ రోజున విద్యార్థి సంఘాలు ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఒక్కడే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఒక్క సౌండ్ లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఇంకో పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఏదో E20 అనేటువంటి ఒక కొత్త పొలిటికల్ వెపన్ తీసుకొస్తున్నారు. E20 గురించి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, E20 పేరుతో ప్రభుత్వం చాలా డ్యామేజ్ చేస్తోందని చెప్పి ఆయన మరో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. దీని గురించి మాత్రం ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడడం లేదు. ఇక్కడ జార్ఖండ్లో విద్యార్థుల గురించి మాట్లాడడం లేదు. అక్కడ వాళ్ళ సొంత రాష్ట్రం ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లో ఉన్నటువంటి పంజాబ్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. అక్కడ కూడా ఒక పేపర్ లీకేజ్ జరిగింది. దీని గురించి మాట్లాడడం లేదు. అంటే కేవలం వీళ్ళ ఎజెండా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ గొంతులన్నీ లేస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడరు? కేరళలో కూడా పేపర్ లీకేజ్ జరిగింది కదా, అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి కదా, విద్యార్థులపైకి వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అక్కడ మనం మొన్న విజువల్స్ కూడా చూపించాను. కేరళలో అదే జరిగింది. అక్కడ కాంగ్రెస్ ఉంది, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజున ఇక్కడ ఉద్యమం ఉధృతంగా ప్యూర్ స్టూడెంట్స్ ఉద్యమం అంటే ఇక్కడ జార్ఖండ్లో జరుగుతోంది. అక్కడ యాంటీ నేషనల్, జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక స్లోగన్స్ ఏవీ వినిపించడం లేదు. ఏ పొలిటికల్ లీడర్లు కనిపించట్లేదు. ఏ రాజకీయ పార్టీ జెండాలు కూడా లేదు. కేవలం ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇది మా ఉద్యమం, మేమే పోరాటం చేస్తాం, ఇందులో రాజకీయాలకు తావు లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. బట్ అయినా కూడా ఎందుకు ఈ సైలెన్స్ దేనికి? ఇది హిపోక్రసీ దేనికి? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా లేదు, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కూడా ఏమీ ఎక్కడా స్పందన లేదు దీని గురించి. ఆయన అడిగితే, అభిజిత్ దిప్కేని అడిగితే, మీడియా ప్రశ్నిస్తే, మా వాళ్ళందరూ కూడా చాలా రకరకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, తప్పకుండా మేము తగ్గిన తర్వాత అక్కడికి వచ్చి దీని గురించి మాట్లాడతామని చెప్పి అభిజిత్ దిప్కే అందరికీ ఒకేసారి ఒంట్లో బాలేదట. మరి ఏం చికెన్ గున్యా వచ్చిందా, మలేరియా వచ్చిందా, డెంగ్యూ వచ్చిందో తెలియదుగా, అందరికీ ఒకేసారి ఒంట్లో బాలేదట. దీని గురించి మాట్లాడడానికి మాత్రం ఒక పక్క పార్టీలు, పబ్బులు, 5 స్టార్ హోటళ్ళు తిరుగుతున్నారు,
కానీ జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని గురించి విద్యార్థుల గురించి మాట్లాడడానికి వీళ్ళకి తీరిక లేదు, సమయం లేదు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? అంటే అకౌంటబిలిటీ అనేది, బాధ్యత అనేది అందరికీ ఒకేలా ఉండాలి కదా. ఒక్కో రాష్ట్రంలో ఒకలాగా బాధ్యత మారిపోతే ఎలా? అక్కడ ప్రశ్నించినటువంటి గొంతులు ఇక్కడ కూడా ప్రశ్నించాలి, ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి. తర్వాత రీసెంట్గా అభిజిత్ దిప్కేని తమిళనాడు నుంచి కొంతమంది విద్యార్థి సంఘాల వాళ్ళు వెళ్ళి కలిశారు. నీట్ ఎగ్జామినేషన్ మొత్తమే రద్దు చేయాలి, దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది, పర్టికులర్గా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకంటూ ప్రశ్నించారు. దానికి కూడా సీజేపీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే దీంట్లో పడితే కనుక తమ యొక్క మెయిన్ ఎజెండా పోతుంది. ఎందుకంటే అతడి బాస్ ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే అతను చెప్పినట్టుగానే వీళ్ళు నడుచుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ ఏ అయితే సీజేపీ ప్లాన్ బి. సో అతను చెప్పకుండా, కేజ్రీవాల్ చెప్పకుండా అభిజిత్ దిప్కే ఏమీ చేయడు. ఎందుకంటే అక్కడి నుంచి పుట్టినటువంటి పార్టీయే కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తేనే ఏమైనా చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండాతో మాత్రమే పనిచేస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, గొంతులన్నీ కూడా లేస్తాయి. అందుకనే ఢిల్లీలో చొక్కాలు చించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజున జార్ఖండ్ వీధుల్లో కనీసం అడ్రస్ కూడా లేదు, పత్తా లేదు, దాని గురించి మాట్లాడడం కూడా లేదు. మరి ఇది సెలెక్టివ్ సైలెన్స్ కాదా? ఇది ద్వంద్వ వైఖరి కాదా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ విద్యార్థుల యొక్క డిమాండ్ను హేమంత్ సోరెన్ పరిష్కరిస్తారా, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తారా? ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.